హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా, సంపంగి పూలు. అయితే మనం దేనికోసమైనా పిండి కలుపుకునేటప్పుడు మైదా పిండి, అది పిండి కాస్త మిగిలింది అంటే మిగిలిన పిండితో ఎలాగా సంపంగి పూలు కలుపుకోవాలో చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాను. దానికోసం అయితే ముందుగా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇది చాలా ఈజీగా కరకరలాడేటట్టు, చాలా క్రిస్పీగా, టేస్టీగా. చూడండి, చిన్నది ఉంటుంది, చూపిస్తాను అండి. ఇలా విరగొడితే కరకరలాడేటట్టు చూడండి. చూస్తున్నారా ఎంత బాగా కరకరలాడేటట్టు వస్తుందో. ఇది ఇంత గుల్లగా మనం ఇందులో నెయ్యి కానీ, డాల్డా కానీ, లేకపోతే ఆయిల్ కానీ ఏది వేయకుండానే ఎంత కరకరలాడేటట్టు మనం పాకం పట్టుకునే అవసరం లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకోండి. దానికోసం అయితే ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఆ పిండి మొత్తాన్ని దానికి పట్టేటట్టు మనం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో 2 యాలక్కాయలు వేసుకుని షుగర్ అయితే పొడి చేసుకొని తెచ్చుకున్నాను. ఇంత షుగర్ అయితే సరిపోతుంది దానికి, మరి ఇంకెక్కువ పొడి వేసామంటే ఎక్కువ అయిపోద్ది. ఇది గ్రామ్స్లో చెప్పాలంటే షుగరు 100 గ్రామ్స్ షుగర్ పట్టి ఉంటుంది దీనికి. కాస్త వాటర్ వేసుకుందాం అంతే. మనకి షుగర్ మొత్తం కరగాలి కదా, కరిగి మొత్తం పిండి అంతా పట్టుకోవాలి అంటే కాస్త వేయాలి. మొత్తం ప్రెస్ చేసి పిండి మొత్తాన్ని అలా షుగర్కి మొత్తాన్ని పట్టినట్టు ప్రెస్ చేసుకుంటూ మనం కలుపుకున్నామంటే బాగా చూడండి, అది ఎంత బాగా కలుపుతుంది కదా. గుల్లగా బాగా వస్తుంది అనమాట ఇది. ఇప్పుడు మనం దీనికి వేరేగా డాల్డా కానీ, వేడి నూనె కానీ ఏది వేయక్కర్లే అనమాట. మనం ఈ ప్రెస్ చేసుకుంటూ కలుపుకునిలోనే మనకి ఈ గుల్ల అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో కాస్త వరిపిండి వేసుకుందాం. వేసుకుంటే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇంకా పిండి మొత్తాన్ని ఇలాగా బాల్స్లా చేసుకుని కాస్త పొడి పిండి వేసుకొని ఇవన్నీ ఇలా ఒత్తుకొని ఇప్పుడైతే ఇలా చూడండి. ఫస్ట్ అయితే ఇదిగో నా దగ్గర ఈ పిజ్జా కట్టర్ ఉంది కాబట్టి దీంతో నేను కట్ చేసుకుంటున్నాను. అదే మామూలు చాక్తో అయినా ఇలా కట్ చేసుకోవచ్చు. ఇలాగా కట్ చేసుకొని ఆ అంచు ఈ అంచు కలిపి చూడండి, కాస్త విడదీసి అంచులు ఫోల్డ్ చేసుకోవడమే. ఇంకా అంతే. ఇవ్వండి, ఇలా మనం ఇలా ప్రెస్ చేసుకోవడమే. ఇది ప్రెస్ చేసిందనే మనకి ఆ సంపంగి పువ్వు షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇవ్వండి, ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఓ సైడ్కి ఇలా ఉంచుకోవడమే. ఇంకా అన్నీ ఇలా చేసేసుకుందాం. ఇగోండి, మనకి మిగిలిన పిండితో చేసిన సంపంగి పూలు అనమాట ఇవి. ఇగోండి, ఇలా ఇన్ని అయ్యాయి అనమాట ఇవి. చూడండి, ఇంకా ఇగోండి ఇవి ఇలా ముందైతే ఫ్రై చేసేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందైతే ఇవి ఫ్రై చేసేసుకుందాం. 1 బై 1 తీసేసి ఇలా ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకున్నాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నాం అనుకోండి, మనకి బాగా ఫ్రై అవుతుంది. 2 పట్టాయి చూడండి ఇందులో. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. ఓ పక్క పూర్తిగా ఫ్రై అయినాక ఇంకో పక్కకు తిప్పుకుందాం. ఇప్పుడు ఇంకో పక్కకు తిప్పుదాం. చూడండి, కరెక్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఇంకా తీసేటప్పుడు కాస్త మెత్తగా అనిపించిన కాసేపు ఆగేసరికి మనకి ఇది గట్టిగా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా మిగతావి కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుందాం. ఇంకా ఇగోండి, సంపంగి పూలన్నీ ఫ్రై చేసుకున్నాక చూస్తున్నారు కదా, ఇన్ని ఇలా ప్లేట్తో ఇలా అయ్యాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.